ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఓనర్స్ గా మీ వివిధ ప్రయోజనాలు లభించాయి. ఇప్పుడు మీకు లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేసే అధికారం. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓనర్స్ గా టెనెంట్స్ లో నుంచి ఏ ఒక్కరిని మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారు చర్చించి బిగ్ బాస్ కి చెప్పండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. మీరు వచ్చేదాకా నామినేషన్ పాయింట్ ఏదైతే పెడుతున్నామో అది క్లియర్ కట్ గా ఉండాలి. అవునా? అబ్బా. అన్నేమో బట్ సంజన గారు ఈమె సెలెక్ట్ చేసేసింది, అయిపోగానే నాకు రాదు కుకింగ్, మీకు హాట్ వాటర్ ఇస్తాను. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు సంజయ్ గారు వచ్చి కోపం వెళ్తున్నారంటే వాళ్ళు ఓనర్స్ కదా, టెనెంట్స్ ఎలా ఉండాలి, పనులు కదా. మనం ఏం ఓనర్కి ఓనర్ లిప్స్టిక్ వేసుకుని వాళ్ళు అక్కడ కూర్చున్నా సరే ఈవిడ బిగ్ బాస్ మేమందరం కలిసి యునానిమస్ గా ఒక నేమ్ అనుకున్నాము అండ్ ఆ నేమ్ వచ్చేసి సంజన గారు. సరిపోయింది, నా మీద పడతారేంటి వీళ్ళు? మీ వల్ల వేరే ప్లేయర్ని కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తుంది. చెప్పరా, నీ వల్లే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. నేను ఒక ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, ఆ ఇంట్లో నాకు నెగటివ్ వైబ్స్ వద్దు, నాకు మీ నుంచి చాలా నెగటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు అండ్ మీ ఆరుగురులో నాకు ఎవరైనా చెప్పారా ఇంట్లో వాటర్ తాగడానికి కూడా వస్తే మీకు పర్మిషన్ కావాలి? బిగ్ బాస్ చెప్పారు. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? మీరు ఎంత కన్విక్షన్ చెప్పారంటే అది జోక్ కాదు, సీరియస్ గా మీకు కుకింగ్ రాదన్నట్టు చెప్పారు. కుకింగ్ వచ్చి అని చెప్పి తర్వాత రాలేదని మాట మార్చారు అనిపించింది. కనీసం అబద్ధం చెప్పడం సరిగ్గా నేర్చుకో. అందరు గురించి మాట్లాడతారు. బ్యాక్ బిచ్చింగ్ అనేది 100%. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి, సంస్కారహీనులు. Words like what you just used now. What did you just say now? Back bitching. తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు, దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడు. Problem. I'll try my best to be in harmony. I'll try my best to satisfy you all when I'm here. Okay? Yeah, okay. Done. If I'm staying back, great. పొద్దు నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలు రాలిపోతాయి. Barney garu, that word she used is wrong, no? I objected, no? I objected. లేదు మను పడకు, we are very nice with each other. నేను అడిగింది ఎవరిని? మరి నువ్వెందుకు చెప్తున్నావు? నేను రిలేషన్షిప్ లో ఉన్నాను కానీ అది ఫ్రీ బర్డ్ ఎలా ఉంటుంది? రిలేషన్షిప్ లో ఉంటే ఫ్రీ బర్డ్ ఉంటుంది, అదే బ్యాక్ బిచ్చింగ్ కి నేను కనెక్ట్ చేస్తున్నా. నీ అమ్మ ఒక లొల్లి అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను ఇప్పుడు. Let me just talk to you. I did not mean that. Okay. I'm sorry if I hurt you. తెలుగులో మాట్లాడు. Sorry if I hurt you. అంటే ఇది తెలుగు ప్లాట్ఫామ్, తెలుగులో చెప్తే కొంచెం బాగుంటది, అంటే జనాలకు అర్థమయ్యే తెలుగులో. అని నేను ఒక పగ పెట్టుకున్నాను. నేను I'll do my best. I'll rock from tomorrow. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అబ్బో అబ్బబ్బో, ఇప్పుడు గేమ్ స్టార్ట్. లెట్స్ ప్లే. స్టార్ట్ చేస్తున్నావా? ఇప్పుడు వరకు పూజ చేసావా? నేను అట్లా ఏం చేశాను తనకి నెగిటివ్ ఎనర్జీ కోసం? లేదు, ఫీల్ అవుతుందిరా. ఎవరైనా వచ్చి నెగిటివ్ ఎనర్జీ చెప్పిపోతే ఫీల్ అవ్వదా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. నువ్వు అంటే నేను నెగిటివ్ ఎనర్జీ చీప్ గా మాట్లాడకూడదు కదా. నిన్నటి వరకు నల్ల లేదుగా. నల్ల ఎక్కడికి వెళ్ళచ్చు? పర్లేదు, నాకు పర్లేదు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. నేను హరీష్ గారిని అడిగాను ఆల్రెడీ. నాకు లెమన్ వాటర్ కావాలి. నాకు గ్రీన్ టీ ఆర్ బ్లాక్ కాఫీ ఇస్ ఫైన్. రూలర్ రిక్వెస్టా? ఆర్డర్. ఇంత ఫుడ్ కోసం ఎంత పని చేయాలి బిగ్ బాస్? ఇంత ఫుడ్ కూడా ఇవ్వరా? అంత ఫుడ్ కోసం బయట ఇంకా ఘోరంగా పని చేస్తున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నిన్నటి నుంచి ఒకటి ఏంటి తెలుసా చాలా నచ్చుతుంది, మా కుకింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎనర్జీ నాకు చాలా నచ్చుతుంది. దారా కష్టపడి ఊడుస్తున్నా, మా ఆరా కనపడలేదా మీకు? ఏమో సార్, నాకు కనపడతావు.
నీ కళ్ళు అక్కడి నుంచి జరగట్లేదు ప్రియా, పెట్టేస్తా. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజా. ఒక టేస్ట్ చేద్దాం. నిజమే కదా కాన్సెప్ట్ అది. ఇద్దరం బుక్ అయిపోదాం. మునిగితే కలిసే మునుగుదాం. నేనేం చేయను. సెటిల్ దాకా వచ్చిన డబ్బు ఇది మీరు తినొద్దు. ఎవరు చెప్పారు? చెప్పలేదే, చెప్పలేదు. ఎవడు చెప్పింది? టేస్ట్ తిందామన్నప్పుడు నువ్వు ఇలా చెప్పడం అయితే అసలు బాలేదు. నేను కూడా మీరు ఇలా మాట్లాడితే నేను కూడా ఎలా మాట్లాడాలో నాకు కూడా అర్థమవుతుంది. నువ్వు మాస్ అయితే నేను ఓర మాసే. నేను గాని నోరు తెరిచాననుకో డ్రైనేజ్ కూడా ముక్కు మూసుకుంటది. తెరవమంటావా? అక్కడ మనకి లగ్జరీస్, తర్వాత ఇక్కడ మాకు ఫుడ్ వచ్చి సరే కదా, అలానే మాట్లాడుకుందాం, అలానే ఆడుకుందాం. అన్నంలో కలుపుకుంటా పప్పు ఎందుకంటే అంత ఓవర్ యాక్షన్ చెప్పు. మేము ఇస్తున్నాం కదా, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి చేస్తున్నాం కదా, ఒక్కరికి కూడా ఒక్కటి కూడా నో అని చెప్పట్లేదు కదా. కొంచెం తగ్గాలి మీరు, కొంచెం అతి ఎక్కువైంది మీరు, కొంచెం తగ్గాలి. ఓ వచ్చి దయనీయమైన ఫేస్ పెడతాడు, ఇవ్వకపోతే మమ్మల్ని తప్పు చేస్తున్నారు. ఆయన ఇన్నోసెంట్ కార్డ్ ప్లే చేస్తుండు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ప్లీజ్ నేను సారీ చెప్తాను. అరే వద్దు, ప్లీజ్ రా. పక్క ఏడుస్తున్నావా? అచ్చచ్చో, ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగడు పేరుస్తున్నావు. అంతే, పర్ఫెక్ట్. ఉతుకు ఉతుకు ఉతుకు, కుమ్ము కుమ్ము కుమ్ము. డ్రెస్సులు వేసుకుంటాను. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి నించుకునే వాళ్ళు కుక్ ఉంటారు, వాళ్ళు గిన్నెలు కడిగే వాళ్ళు ఉంటారు. ఐఎమ్ నాట్ డన్. హ్యావ్ సమ్ మేనర్స్. ఎక్కడ కనిపించట్లేదే? కనిపించలేదు. సరే సరే. హ్యావ్ సమ్ మేనర్స్. హ్యావ్ సమ్ మేనర్స్. అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. అంటే మీరు అంత గట్టిగా యాజ్ ఏ వాష్రూమ్ మానిటర్ గా నేను చెప్తున్నాను, రిమూవ్ చేయరా? లేదండి, నేను రిమూవ్ చేయరు. నేను తీసి బయట. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. సరే లెఫ్ట్. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ దట్. మీరు ప్రేమగా చెప్పేశారు కదా, ప్లీజ్ చెప్తున్నాను. మీరు ప్రేమగా చెప్తే ప్రాణం కూడా ఇస్తా. ఒక్కరోజు అది కూడా. హౌ ఇస్ పప్పు, హౌ ఇస్ ఆమ్లెట్, హౌ ఇస్ ఆలు, ఎవ్రీథింగ్ ఇస్ మీలా ఉందండి రీతి గారు. బాగుందిరా బాబు. ఇది సైకో. ఇది ఎవరు చెప్పు? బ్లూ. అవునా? పక్కా సైకో. ఏంట్రా, ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా, ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. బిగ్ బాస్ హౌస్ లో అతి ముఖ్యమైన ప్రక్రియ మొదటి వారం. నామినేషన్స్ చేసే సమయం ఆసన్నమైంది. మొదలు పెట్టండి. ఎలాంటివన్నీ కామన్ వచ్చినప్పుడు నేను చూస్తున్నా, కొంచెం మీరు చాలా డిస్కనెక్టెడ్గా ఉంటున్నారు. సుమన్ గారు మీరు పాయింట్స్ మాట్లాడతానని మాట్లాడండి. మీరు ఎంత కోఆపరేట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఈ పద్మశ్రీ అంతే, బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. నాకు తెలుగు వచ్చి తెలుగులోనే చెప్పాను. ఇక్కడ ఉన్న అందరితో కంపేర్ చేస్తే మీరు చాలా డిస్కనెక్టెడ్ అంటే, ఐ మీన్ గేమ్ మీద ఆ జోష్, జీల్ కానీ ఏదైతుందో ఫైర్ కనపడట్లేదు అన్న. నీకు సీరియస్నెస్ రోజు పొద్దున్నే మీ ఇంటికి వచ్చి చూపించాలి. సీరియస్నెస్ బట్టలు ఇప్పి చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.